సముద్రయాన వ్యాపారం భారత నరనరాల్లో ఉంది. చాళుక్యుల కాలం నుంచినే ఉంది. ఇది మనకి తమిళనాడు నుంచి ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే సముద్రపు వ్యాపారం అన్నటువంటిది చోళరాజుల దగ్గర నుంచి కూడా. అలాగే మనకి నిరంతరం తలుచుకునేటటువంటి ఛత్రపతి శివాజీ టైంలో మస్కట్లో కూడా భారతీయ వ్యాపారులు వెళ్ళి స్థిరపడ్డారు. భారత్ అరబ్ సముద్ర వాణిజ్యం ఒమన్లో ఉన్న బలమైనటువంటి అనుబంధానికి మూలంగా కూడా ఉంది. మొన్నటి మోడీ ఒమన్ పర్యటన తర్వాత డిసెంబర్ 29, 2025 ప్రారంభమైన కౌండిన్య షిప్ యాత్ర ప్రాచీన నావికా మార్గాన్ని పునరుజ్జీవింపజేస్తూ ఈ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. భారత్ ఒమన్ల సంబంధం అన్నటువంటిది ఇప్పుడు పాకిస్తాన్కి చెక్ పెట్టేటటువంటి దాంట్లో కీలకం. ఎందుకంటే భారత ఎగుమతుల మీద ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అట్లాగే ఆయిలు, పర్యాటకం, డిజిటల్, ప్రబల సాంకేతికలు $4 బిలియన్ విలువైన ఒప్పందాలు జరిగినాయి. తద్వారా ఒమన్ సుల్తాన్ అనుమతితో డొకమ్ ఎయిర్ బేస్లో భారత నౌకాదళానికి పూర్తి లాజిస్టిక్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్కి చెక్ పెట్టడానికి ఒమన్ కూడా మనకు సహకరిస్తుంది. అదే సందర్భంలో ఆఫ్ హోర్ముజ్ జలసంధికి అతి సమీపం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మధ్యన కీలకమైనటువంటి స్థానంలో యుద్ధ నౌకలు రిపేర్లు, ఇంధన పునరుద్ధరణ, రీసప్లై లాంటి వాటికి ముఖ్యమైన ప్రదేశంలో భారతదేశానికి ఛాయిస్ వచ్చింది. ఇది ఫార్వర్డ్ నేవల్ ప్రెజెన్స్ కింద భావిస్తున్నది. ప్రపంచం అంతా కూడా ఒక స్ట్రాటజిక్గా భారతదేశం చేసిందని చెప్పి భావిస్తున్నారు. డొకమ్, అట్లాగే చాబహర్, గ్వాదరు ఇవన్నీ కూడా చైనాకి చెక్ పెడుతూ అమెరికా చైనాల యొక్క వ్యాపార గేమ్స్ మధ్యన మనం నలిగిపోకుండా స్ట్రాటజిక్గా తీసుకువెళ్తుంది అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. భారత్ ఒమన్ల మధ్యన నసీముల్ బహార్ నౌకా విన్యాసాలు, ఈస్టర్న్ బ్రిడ్జ్ దగ్గర వాయుసేన వ్యాయామాలు, భూసైన్యాల సంయుక్త శిక్షణ ఇవన్నీ కూడా అత్యంత కీలకమైనటువంటి. ఇప్పటికే గ్వాదర్ పోర్ట్ తమ తీసుకుందాం అనుకున్నటువంటి పాకిస్తాన్కి దెబ్బపడింది. అరేబియా సముద్రంలో భారత్కి ఒక మంచి ప్లేస్ దొరికినట్టయింది. చైనా పాక్ సముద్ర వ్యూహానికి అది పెద్ద కౌంటర్ కాబోతోంది.